గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఎండి నసీర్ అహ్మద్తో కలిసి గుంటూరు నగరంలోని వరద బాధిత ప్రాంతాలలో కేంద్ర సమాచారం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. పాత గుంటూరు, ఎల్బీ నగర్, ప్రగతి నగర్, తుద్దపల్లి డొంక ప్రాంతాలలో వరద నీటిలో చిక్కుకున్న ఇళ్లను సందర్శించిన చంద్రశేఖర్ కుటుంబాలతో మాట్లాడారు. వీరితో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. లంక గ్రామాలని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకి కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బలుంటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ, ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ, ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం. నాటేసింది కూడా రాయమని చెప్పాను. మళ్ళీ దానికి అమౌంట్ ఉంటే దాన్ని మళ్ళీ తీపిచ్చేసేసి మరి పంట అంతా పోయిందని కొలుపు చేసాం కదా. ఇదొక కాపులు మన జిల్లాని కాదు కదా, అది ఒట్టు సార్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ గట్లన్నిటి మీద చెక్ చేయించి ఎక్కడన్నా వీక్గా ఉంటే తీసి గట్టులు బాగా గట్టిగా చేయించేవాడు. 5 ఏళ్ల నుంచి వాటిని పట్టించుకోకపోవటం వల్ల కొట్టేసింది. పట్టించుకోవాలి. మీరు ఇవన్నీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి చెప్పాలి. మీకు ఎవడో మట్టి దొరుకుతుంటే మాకేంటి, వాడు చేయకపోతే నాకు ఇంటికి 1000-2000 ఇస్తే నాకు బాగా ఉపయోగం అని అనుకున్నాను అనుకో. ఇట్లా వచ్చినప్పుడు ఉపయోగం ఉందమ్మా, మీకు 2-3 ఇంటికి అంతా పోయింది కదా, పంట అంతా పోయింది కదా. అందరూ మీరు తెలుసుకోవాలి. నిజమైన ప్రభుత్వం పనిచేసే వ్యక్తులు ఎవరు అయినా ఇక్కడ మీ నన్ను పిలిచి ఇక్కడ తీసుకొచ్చి కట్టు పెట్టుకోండి. అందరూ మిమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు మీ దగ్గర గుర్తుపెట్టుకొని మీరు అన్ని గ్రామాలు నిజమైన. అలాగే ఇతర డ్యామేజెస్ ఏమున్నా కూడా అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైస్, 1 kg ఆర్టీ దాల్, 1 kg ఆయిల్, ప్లస్ 1 kg పొటాటో అండ్ 1 kg ఆనియన్, ఈ కిట్స్ కూడా మనం ఊళ్ళో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి కొంచెం రెడ్ క్రాస్ ద్వారా, అదర్ NGOs ద్వారా కూడా కొన్ని ఏరియాస్లో ప్రొవిజన్ కిట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన పర్మనెంట్గా కూడా ఈ ఊళ్ళల్లో కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ కానీ, రిటైనింగ్ వాల్ రివెట్మెంట్స్ కానీ, ఈ పనులు కూడా ఖచ్చితంగా మనము ఎస్టిమేషన్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ కూడా న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటాం. గుంటూరు పార్లమెంట్లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలు అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలో జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ,
లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు, వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూస్తాం.